న్యూస్ ట్రావెల్ టీవీ కినాడ యాంకరేజీ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. కాకినాడ ఎమ్మెల్యే కొండాబాబుకి చురకలంటించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ఆవేశపడ్డారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన కొండబాబు, మీరు సరిగ్గా ఉంటే పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది. దీని నుంచి ఇప్పుడు మీకు తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కోకేన్ వెళ్తుందని మీకు తెలుసు. కోకేన్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కూర్చొని ఏం మాట్లాడడం అక్కడ మరి ఏమన్నా జరుగుతున్నాయన్నా మీరు కూడా కాకుండా ఎట్లా పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతుంది. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ నో వే అందరూ ఫైట్ చేసింది, కొట్లాడింది అక్కడ మరి ఏమన్నా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉంటే Let's take action on him. You know, I think he's not. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జీలు పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరిలో జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్గా విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు, చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తున్నారని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే, ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టల్ విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి, ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు, సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్లు కూడా చాలా చక్కగా చేస్తారు. ఇంకా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో, ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మళ్ళొక వారం 10 రోజుల్లో
ఈ హాస్టల్ విజిట్ చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మసూర్ రెడ్డి గారి సహకారంతో ఒక హాస్టల్లో 72 బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వల్ల ప్రచారాలు బంద్ చేసుకోవాలి. మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా, ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్లకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు పిసారి కృష్ణారెడ్డి, ఆయుష్, హోమియోపతి, హెల్త్ అధికారులు డాక్టర్ లలిత, డాక్టర్ పి రాజ్మోహన్ సంయుక్తంగా బౌరంపేటలో యోగా శిక్షకులను పరిచయం చేసి వార్డు ఆఫీస్ నందు యోగా సెంటర్ను ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు పిసారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ఏర్పాటు చేయడం, ప్రపంచ స్థాయిలో యోగాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం భారతీయులుగా ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి మనిషి ప్రతిరోజు తప్పనిసరి యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆయుష్ పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ తరగతులను ఏర్పాటుకు బౌరంపేట్ ఆయుష్ హోమియోపతి ద్వారా 2 యోగా శిక్షకులను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట 23.50 కోట్ల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఇక అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు నుండి కోట ఊరుట్ల మండలం రామచంద్రపురం వరకు నర్సీపట్నం ప్రధాన రహదారికి శంకుస్థాపన చేశారు. 24.32 కోట్ల రూపాయలను నాబార్డు నిధులతో 7 మీటర్ల వెడల్పుతో సుమారు 13 కిలోమీటర్ల నూతన రహదారికి నిర్మాణాన్ని చేపట్టారు. చనిపోయిన వాళ్ళందరూ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎంతమంది చనిపోయారో అవన్నీ పక్కన పెడితే చాలా మందికి ఈ రోడ్ నుంచి ఇక్కడికి రావాలంటే ఇంచుమించు గంట పట్టే పరిస్థితి. ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇదంతా పాదయాత్ర కూడా చేశాం. నాతో పాటు మీరందరూ కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు మాట ఇచ్చాం, అమ్మ మమ్మల్ని గెలిపించండి, 6 నెలల లోపే ఈ రోడ్డు వేయించే పరిస్థితి మీకు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు మీ అందరి దగ్గర మేము ప్రమాణం చేశాము. అదే రకంగా ఈరోజు ఈ ఎన్డీబీ రోడ్లు అనేవి మ్యాక్సిమం రావడానికి కూడా, అంటే డబ్బులు లేనప్పటికీ కూడా, గవర్నమెంట్లో డబ్బులు లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలందరికీ కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ మన రోడ్లు భవనాల శాఖ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని ఇమీడియట్ గా మన జిల్లాలోనే మొట్టమొదటి రోడ్డు ఇదే ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఈరోజు మన కలెక్టర్ గారు రావడం జరిగింది. సుమారుగా ఇక్కడ మనకి సంబంధించి పాయకరావుపేటలో గుంతలన్నీ రోడ్లు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పి దగ్గర కోటి అడ్రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఉన్న రోడ్డు సంగతి తెలిసిందే. సుమారుగా 5 సంవత్సరాలుగా చాలా నరక యాత్ర పడి తిరిగే ప్రయాణికులందరూ కూడా తిప్పుకొని రోజంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2 సార్లు పాదయాత్ర కూడా చేశాం, ధర్నాలు చేశాం. ఈ రోడ్డును ఎలాగైనా వేయాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు కూర్చోడానికి కూడా ఒక 30 మంది తీసుకొచ్చిన పాపాలు కూడా పోలేదు. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్ లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శులు తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈ రోజు మేము అందరం కూడా రోడ్డు వేయించే పరిస్థితి రోడ్లకు సంబంధించి రోజు మళ్ళా తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈ రోజు సిద్ధపడడం అన్నది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారు 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వల్ల ప్రయాణికులందరూ, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర
15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మరి మీరందరికీ తెలుసు సంక్రాంతి కన్నా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇలా తయారవడం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తారని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోర్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80,00,000 రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేము అందరం కూడా చిన్న ప్రచారం జరుగుతుంది, దాని మీద మీరు చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఈ రోడ్లు పెడతారు, మళ్ళీ టోల్ గేట్లు కూడా పెడతారు అని చెప్పి ప్రచారం. అసలు విషయం ఏంటంటే కొంచెం చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్లో తయారు చేసిన వాళ్ళకి అది కూడా హైవేస్, ఇది ఇట్స్ నాట్ హైవే, ఆర్ఎన్బి రోడ్డు. హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకవేళ ఇండస్ట్రీ కన్సెప్ట్ చేసినట్లయితే దానికి గురించి మాట్లాడేది తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీ కూడా పెట్టలేదు. అంటే ఏమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. వరానది వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. విదేశమ వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు 24 కోట్లు ఎంతవరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక ఇది దశాబ్ద కాలం కలగదండి. ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెన్షన్ పెడితే బాగుంటుంది. డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మీద మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేకంలో సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29 దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యారు. తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. చెప్పినటువంటి వాళ్ళ దానికి కావాల్సిందిగా కోరుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చాలా మంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభం కాగానే మరి వాళ్ళందరూ కూడా వచ్చి అదొకటే విజ్ఞప్తి, ఒకటే ప్రార్థన. మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు 100 సార్లు చెప్తా ఉంటారు. తాను స్వయంగా పాటలు కూడా రాసిండు. ఎందుకంటే 1948 నుంచి 56 వరకు 8 ఏళ్లు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఆనాడు పేరు వేరు కావచ్చు, హైదరాబాద్ రాష్ట్రం పేరిట 8 ఏళ్లు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్లిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్లి ఒక అతి హుషారైన పిల్లగాంతో జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో చెప్పిండు. ఆజ్ एक मासूम बच्ची की शादी एक नटखट लड़के के साथ हो रही है. अगर ये मिलाप अच्छा चला तो अच्छी बात है, वरना जब चाहे तब तलाक ले सकते हैं అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పిన మాట. ఆనాడు ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీదే. ఆ తప్పు చేసింది కాంగ్రెస్. 1956 నుంచి 68 వరకు అడుగడుగున అన్యాయం జరిగితే 68లోనే మరల పడ్డది తెలంగాణ. 1968లో ప్రారంభమైన ఉద్యమం 71 వరకు 3 సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది. కరీంనగర్ కావచ్చు, తెలంగాణలోని ఆనాటి 10 జిల్లాలు కావచ్చు, అద్భుతంగా కదిలినాయి. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ 1971 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు ఆనాడే. 370 మంది తొలి దశ అమరుల సాక్షిగా 11 సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలే అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండ్రు. కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసిన మొదటి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిన 11 మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. 71 నుంచి 2001 దాకా 30 ఏళ్ల పాటు పెద్దలు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు, విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు, అదేవిధంగా ఇంకా కవులు, కళాకారులు, విద్యావంతులు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కాపాడుకున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు. ఇదే కరీంనగర్లో రణనినాదం చేసి, సింహగర్జన చేసి తెలంగాణకు తిరిగి మలి దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, మీరు అవసరమైతే నేను కనుక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం 46-47 ఏళ్ళు, చాలా చిన్న వయస్సు.
ఒక రాజకీయ నాయకునికి 46-47 ఏళ్ల వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇంకొక 20-25 ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే, పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క. కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగిచ్చి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, అక్కడక్కడ విజయాలు, అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు. పాట కూడా రాసిండు తానే స్వయంగా. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. సిపాయిల తిరుగుబాటు 1857లో విఫలమయ్యిందని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001లోనే పాట రూపంలో, మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు, తాను తయారు చేయించిన పాట. అందులో చెప్పిండు, ఏమన్నాడు? కేసీఆర్ అనేది ఒక పేరు కాదు, కేసీఆర్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం. కేసీఆర్ ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో. 2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండోది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం, మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి. ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయనకు ఉండొచ్చు, అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండ కన్నా పోదాం, ఏ బస్తీ కన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిప్పుతున్నాడు, ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈపాటి పరిపాలన కట విజయోత్సవాలట, విజయోత్సవాలు. పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళో తన్ని పంపించినట్టున్నారు. ఇది వాస్తవం. నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే, ఇలా వాళ్ళని తిట్టేతందుకు పెట్టుకోలే మనం ప్రోగ్రాం. వాళ్ళని తిట్టేతందుకో వాళ్ళ గురించి మాట్లాడుకుంటందుకో కాదు, యాద్ చేసుకోవాలి మనం. మన నాయకుడు ఎక్కడ మొదలైండు? 2001లో మొదలైనాడు. ఏముండే మనకు అన్నాడు. ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నాం,
బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నందుకు వనరులున్నాయి, మనుషులున్నారు, అన్ని ఉన్నాయి. ఆ రోజు ఎవరున్నారు? కేసీఆర్ గారికి మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, క్యాస్ట్ బేస్ లేదు, ఏది లేదు. తెలంగాణ సమాజం నిండా అనుమానం. మళ్ళీ ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలు పెట్టిండేమో, మళ్ళీ పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో, మధ్యలో ఇడిచిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీలి నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. అదే సినిమాల పాట ఉంటుంది చూడు, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది. ఒకరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, పెద్దలు ఇక్కడ లేరు, వారు ఒకరోజు నేను వారు ఎక్కడో ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చట పెట్టుకుంటుంటుంది. లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముంగట కూర్చున్నారంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ అంటాడు. అన్నాక నేను అర్ధగంట అయినాక నేను మెల్లగా పక్కకు ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాం. నేను అడిగిన, అంకుల్ మీరు మిలిటరీలో పనిచేసిండ్రు కదా, అందుకేనా మరి ఏం చెప్పినా కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ అందుకే అంటుండ్రా నేను అడిగిన. కాదు రాము, నీకు ఒక్క విషయం చెప్తా ఇను అన్నాడు. ఏంటిది అంకుల్ అన్న? ఏం లేదు, 2001లో కేసీఆర్ పార్టీ పెట్టంగానే నన్ను పిలిచిండు. పిలిస్తే నేను పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంట సేపు చెప్పిండు నాకు, కెప్టెన్ గారు ఇంకప్పటికి పంచాయతీ ఎన్నికలు కాలే, పార్టీ పెట్టి 5-10 రోజులే. కెప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, ఆఖరికి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు. ఓటు ద్వారానే శాసించి మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు. చెప్తే నేను గంట సేపు ఇని ఆఖరికి మెల్లగా నోరు తెరిచి, సార్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్, ఏమనుకోకు అని చెప్పిన. చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు కేసీఆర్ ఆ రోజు నాతోని, కెప్టెన్ గారు మీరు నాతో రండి, SRR కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన, ఆ సింహగర్జన గిన్న 2 లక్షల మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకుండ్రి, నాతో నడవకుండ్రి, కానీ లేకపోతే మాత్రం నా ఎంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిండని చెప్పిండు. మరి ఏమైంది అంకుల్ అన్న అంటే, హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్కి వచ్చే వరకే 5:30 గంటలు ఆలస్యంగా పోయినాం మేము. అయితే కూడా SRR కాలేజ్ ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.